సో మాడ్యూల్ 6th కంప్లీట్ అవుతుంది మంది. దాంట్లో పీఆర్టీ సిపిఎం మెయిన్ ప్రాబ్లమ్స్లో. కానీ దీంట్లో చూసుకుంటే మనకి కొన్ని థియరీ రిలేటెడ్ చదువుకోవాలి. ది ప్రాజెక్ట్ టైం కాస్ట్ ట్రేడ్ ఆఫ్ అంటే ఏంటి, లైక్ కాన్సెప్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ క్రాషింగ్, ఇవన్నీ మేబీ అడగచ్చు ఫర్ థియరీ. ఇవి లాస్ట్లో లైక్ 2 days బిఫోర్ ద ఎగ్జామ్ చూసుకోవచ్చు థియరీ. సో దీంట్లో మెయిన్ సిపిఎం ఉంది, పీఆర్టీ కూడా 2 కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు యూనిట్ 5కి వెళ్దాము. సో ఫస్ట్ మెయిన్ వచ్చి ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లంతో స్టార్ట్ చేద్దాం. సో ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం, దీనికి కొన్ని స్టెప్స్ ఉన్నాయి. సో ఎలా సాల్వ్ చేయాలి అనేది చూద్దాము. ఫస్ట్ ప్రాబ్లం అనేది మనము మ్యాట్రిక్స్లో వాట్ ఎవర్ ద నెంబర్స్ ఇచ్చినవి మనం మ్యాట్రిక్స్లో మనం వేసుకోవాలి. ఫస్ట్ స్టెప్ వచ్చి అది. దెన్ అప్టైన్ ఐబిఎఫ్ఎస్, ఇనిషియల్ బేసిక్ ఫిజిబుల్ సొల్యూషన్. సో మ్యాట్రిక్లో వేసుకున్నాక మనము ఐబిఎఫ్ఎస్ ఫైండ్ అవుట్ చేయాలి దాన్ని. సో దీంట్లో ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం మనకి 3 types ఉన్నాయి. దట్ ఈస్ నార్త్ వెస్ట్ కార్నర్ మెథడ్, లీస్ట్ కాస్ట్ మెథడ్ అండ్ వ్యామ్ మెథడ్. సో ఇవి 3 కూడా సాల్వ్ చేయడానికి వీ హ్యావ్ అనదర్ 2 steps. ఇవి 3 సాల్వ్ చేయడానికి కంపల్సరీ మనం ఇవి ఫాలో చేయాలి. సో మీన్స్ వీ హ్యావ్ టు సాటిస్ఫై దీస్ రూల్స్. ఫస్ట్ స్టెప్ 1 ఏంటంటే ద సొల్యూషన్ మస్ట్ బి ఫీజిబుల్. అంటే ఇప్పుడు మ్యాట్రిక్స్ వేసుకున్నాక సప్లై డిమాండ్ ఉంటుంది. సో ఈ సప్లైది డిమాండ్ది టోటల్ అనేది ఈక్వల్ ఉండాలి. దట్ ఈస్ సప్లై ఈజ్ ఈక్వల్ టు డిమాండ్. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ అలొకేషన్స్ మస్ట్ బి ఈక్వల్ టు m plus n minus 1. దట్ ఈస్ m ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రోస్ అండ్ n ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్. సో ఇవి 2 కంపల్సరీ ఫాలో చేయాలి. ఏది, ఈ నార్త్ వెస్ట్ కార్నర్ మెథడ్, లీస్ట్ కాస్ట్ మెథడ్ అండ్ వ్యామ్ మెథడ్ 3 చేసేటప్పుడు కంపల్సరీ ఇవి 2 సాటిస్ఫై అవుతానే ఇట్ ఈస్ ఫీజిబుల్. ఓకేనా? ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. సో ఫస్ట్ మెథడ్కి వస్తాం, దట్ ఈస్ నార్త్ వెస్ట్ కార్నర్ మెథడ్. ఓకేనా? సో యాజ్ ద హెడ్డింగ్ సేస్ దట్ ఇట్ ఈస్ నార్త్ వెస్ట్ కార్నర్ మెథడ్. నార్త్ అంటే ఇప్పుడు ఇలాగా, సి నార్త్ వెస్ట్ ఈస్ట్ సౌత్. సో ఫస్ట్ నార్త్ అంటే స్టార్టింగ్ నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో వెస్ట్ ఇలా వెళ్తుంది. సో ఎప్పుడు మనము క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు అలొకేషన్స్ చేసేటప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇలా వెళ్ళాలి. ఇలా వెళ్ళకూడదు, ఇలా ఎక్కడ నో అదర్ డైరెక్షన్, ఓన్లీ నార్త్ వెస్ట్. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ నార్త్ వెస్ట్ కార్నర్ మెథడ్. ఐ థింక్ యూ నో ద బేసిక్స్. సో స్టార్ట్ చేద్దాం ఎలా సాల్వ్ చేయాలని. సో ఎక్కడ నుంచి అని చెప్పాను కాబట్టి ఫస్ట్ మనం అలొకేట్ చేసుకుందాం. ఇక్కడ మనం చూసుకుందాం, డిమాండ్ అనేది మనకి 21 ఉంది, కానీ సప్లై మనకి ఓన్లీ 20 ఉంది. సో ఎంత సప్లై ఉందో అంత మనం ఫస్ట్ తీసేసుకుందాం. దట్ ఈస్ 20. ఓకే, ఐఎమ్ సారీ, బిఫోర్ దట్ ఇది మెయిన్ మనం రూల్స్లో చదువుకున్నాము, గుర్తుందా? దట్ ఈస్ ద సొల్యూషన్ obtained by any of the 3 must satisfy the following conditions. That is the solution must be feasible, supply is equal to demand. ఇది ఒక రూల్. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ E3 దట్ ఈస్ డిమాండ్, E3 సప్లై, ఆ ఫస్ట్ ఈక్వల్ ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. ఓకేనా? సో ఫస్ట్ మనం అవి చూసుకుందాము, లేటర్ మనము అలొకేషన్ చేద్దాం. ఫస్ట్ సప్లై క్యాలిక్యులేట్ చేద్దాం. 20 ప్లస్ 28 ప్లస్ 17 ఎంత, 65 వచ్చింది. ఓకే, సో ఇప్పుడు డిమాండ్ ఎంత ఉందో చూద్దాము. 21 ప్లస్ 25 ప్లస్ 19 ఈజ్ ఈక్వల్ టు 65. సో హియర్ సప్లై ఈజ్ ఈక్వల్ టు డిమాండ్. ఓకేనా? ఇది సాటిస్ఫై అవ్వింది. ఇప్పుడు ఫర్దర్ మనము ప్రొసీడ్ అవ్వాలి. ఓకేనా? ప్రాబ్లంలోకి. సో ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ 20, ఇక్కడ మనకి డిమాండ్ సప్లై ఉంది కాబట్టి 20 తీసుకున్నాం, కానీ డిమాండ్ మనకి 21 ఉంది. సో 1 రిమైనింగ్ ఇక్కడ. సో నెక్స్ట్ ఇక్కడ ప్రొసీడ్ అవుదాం. ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ అలాట్ చేసేసాం కాబట్టి. ఇప్పుడు మనకి ఇక్కడ సప్లై అనేది ఏం లేదు, 6కి లేదు, 9కి లేదు, ఎందుకంటే ఇక్కడ టోటల్ 0 అయిపోయింది. సో నెక్స్ట్ కిందకు వద్దాం. ఇప్పుడు 5లో
ఇప్పుడు మనకి ఏంటి, డిమాండ్ 1 ఉంది కానీ సప్లై మనకి 28 ఉంది. సో మనం కావాల్సినంత తీసేసుకోవాలి కాబట్టి డిమాండ్ మనకి ఓన్లీ 1 ఉంది కాబట్టి 1 వేసుకొని ఇప్పుడు 28లో 1 తీసేస్తే 27 అయిపోతుంది. సో ఇక్కడికి వద్దాం. ఇక్కడ మనకి డిమాండ్ 25 ఉంది, సప్లై 27 ఉంది. సో మనం ఎంత డిమాండ్ అంత తీసేసుకుందాం. 25 27లో తీసేస్తే 2. ఇప్పుడు 3లో మనకి డిమాండ్ 19 ఉంది కానీ సప్లై మాత్రం మనకు ఓన్లీ 2 ఉంది. సో మనకి ఎంత సప్లై ఇస్తున్నారో అంత తీసుకోవాలి. 2 క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 17. సో ఇప్పుడు కిందకి వద్దాం. ఇక్కడ మనకి నథింగ్, ఇక్కడ 1 ఇచ్చేసాం కాబట్టి నథింగ్. సో 4కి ఇక్కడ ఏమీ డిమాండ్ లేదు, సప్లై ఉంది కానీ డిమాండ్ లేదు. సో తీసేద్దాం. నెక్స్ట్ 5కి వద్దాం. ఇక్కడ 5లో మనకి సప్లై 17 ఉంది కానీ డిమాండ్ 25 ఉంది. 25 ఇది కూడా లేదు, సారీ. ఇక 25 ఆల్రెడీ వేసేసుకున్నాం కాబట్టి నేను క్యాన్సిల్ చేయడం మర్చిపోయాను. ఇక్కడ మనం 25 ఆల్రెడీ తీసేసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా 0 నీళ్ళు, ఇక్కడ కూడా డిమాండ్ మనకి లేదు. ఇక్కడ ఉన్నదంతా ఓన్లీ 8కి డిమాండ్ 17 ఉంది, సప్లై 17 ఉంది. సో ఈక్వల్గా ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇప్పుడు మనం చూస్తున్నామా మనకి ఎన్ని అలొకేషన్స్ వచ్చాయి, 1 2 3 4 5. ఇప్పుడు మనము సెకండ్ రూల్కి వద్దాము. ఏమనుంది, నెంబర్ ఆఫ్ అలొకేషన్స్ మస్ట్ బి ఈక్వల్ టు m ప్లస్ n మైనస్ 1. ఫస్ట్ అది సాటిస్ఫై చేస్తుందా లేదా అని చూద్దాం. ఓకేనా, n ప్లస్ n మైనస్ 1. సో m అంటే నేనేం చెప్పాను, నెంబర్ ఆఫ్ రోస్. n ఏమని చెప్పాను, నెంబర్ ఆఫ్ కాలమ్స్. ఓకేనా, సో m రోస్ 3 ఉన్నాయి మనకి, కాలమ్స్ కూడా 3 ఉన్నాయి. సో 3 ప్లస్ 3 మైనస్ 1. సో 3 ప్లస్ 3 6 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 5. 5 అని చెప్తున్నాడు. 5 వస్తేనే మనకి అలొకేషన్స్ అది కరెక్ట్ అని. సో మేము టెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ కరెక్టా కాదని చూడు, 1 ఇక్కడ ఒక అలొకేషన్ వచ్చింది మనకి, ఇక్కడ ఒక అలొకేషన్స్ 2 3 4 5. దెన్ ఇట్స్ కరెక్ట్ ఓన్లీ. ఏమని వేయాలంటే ఇప్పుడు ఇది మన ఫస్ట్ కండిషన్ అవుతుంది, సప్లై ఈజ్ ఈక్వల్ టు డిమాండ్. ఇప్పుడు సెకండ్ కండిషన్లో therefore this is an initial basic feasible solution. ఎందుకు, because there are m plus n minus 1 allocations. అంటే ఇప్పుడు ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ది మనం ఇది క్యాలిక్యులేట్ చేసామో అన్ని అలొకేషన్స్ మనకి వచ్చాయి. సో ఇట్ ఈస్ సాటిస్ఫైయింగ్ ద సెకండ్ కండిషన్ ఆల్సో. ఇప్పుడు మనం మిగిలిపోయింది, ఇప్పుడు నార్త్ వెస్ట్ కార్నర్ మెథడ్లో ఓన్లీ ఇప్పుడు మిగిలిపోయింది ఏంటి, మనం టోటల్ కాస్ట్ ఎంత అని ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్, ఇక్కడ మన క్వశ్చన్లో టోటల్ కాస్ట్ ఎంత అని ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పడు, బట్ ఇట్స్ మ్యాండేటరీ టు ఫైండ్ అవుట్. సో ఫస్ట్ అలొకేషన్ మనకి ఇక్కడ ఏముంది, 7కి 20 ఉంది. సో 7 ఇంటూ 20 ప్లస్ నెక్స్ట్ అలొకేషన్ ఉంది 5 ఇంటూ 1, 5 ఇంటూ 1 ప్లస్ నెక్స్ట్ అలొకేషన్ 7 to 25 ప్లస్ 3 ఇంటూ 2 ప్లస్ 8 ఇంటూ 17. చూసుకోండి, 1 2 3 4 5. ఓకేనా, ఇప్పుడు మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. 7 ఇంటూ 20 ఈజ్ ఈక్వల్ టు 140 ప్లస్ 5 ఇంటూ 1 5 ప్లస్ 25 ఇంటూ 7 175 ప్లస్ 3 ఇంటూ 6 17 ఇంటూ 8 136. సో ఇవన్నీ యాడ్ చేద్దాం. 140 ప్లస్ 140 ప్లస్ 5 ప్లస్ 175 ప్లస్ 6 ప్లస్ 136. సో మంది టోటల్ కాస్ట్ is equal to rupees 462. This completes the northwest corner method problem. Okay na?
సో మన నెక్స్ట్ మెథడ్ వచ్చి లీస్ట్ కాస్ట్ మెథడ్. ఓకేనా, ఇక్కడ నార్త్ వెస్ట్ మెథడ్కి దీనికి డిఫరెన్సెస్ ఏంటి అంటే, ఇప్పుడు మనకి వీ హ్యావ్ సమ్ కండిషన్స్ టు సాటిస్ఫై అని చెప్పాం కదా, దట్ ఈజ్ బోత్ సప్లై అండ్ డిమాండ్ సేమ్ ఉండాలి, అండ్ m+n-1 కూడా మనకి ఫిజిబుల్ సొల్యూషన్ కావాలంటే అది కూడా ఏవేవైతే అలొకేషన్స్ ఉన్నాయో దాంతో ఈక్వల్గా m+n-1 ఉండాలని మనం నార్త్ వెస్ట్లో చూసాం. సో కండిషన్స్ అయితే ప్రతి 3 దానికి, నార్త్ వెస్ట్కి, లీస్ట్ మెథడ్కి అండ్ వ్యామ్ మెథడ్కి అన్నిటికీ సేమ్ ఉంటాయి. బట్ ఏంటంటే ద ప్రొసీజర్ ఆఫ్ డూయింగ్ దిస్ విల్ బి డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్. సో నార్త్ వెస్ట్కి మనము నార్త్ నుంచి వెస్ట్కి వచ్చాం, కానీ లీస్ట్ కాస్ట్ మెథడ్లో ఏం చేయాలంటే ఫస్ట్ ఇన్ని నెంబర్స్ మనకి ఇక్కడ ఉన్నాయి కదా, దాంట్లో ఫస్ట్ లీస్ట్ నెంబర్ ఏంటి అని చూసుకోవాలి. సో 1 by 1 లైక్ డిసెండింగ్ ఆర్డర్ మనం స్మాల్ నెంబర్స్ నుంచి పెద్ద నెంబర్స్కి అలోకేట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో మనం ఇక్కడ చూస్తే మనకి ఫస్ట్ లీస్ట్ నెంబర్ కంపేర్ టు ఆల్ 3 ఉంది. సో 3లో ఫస్ట్ మనకి 19 డిమాండ్ ఉంది, సప్లై మనకి 28 ఇచ్చాడు. సో నేను 19 తీసేసుకున్నాను. సో 28లో 19 తీసేస్తే మనకి రిమైనింగ్ ఇస్ 9. సో నెక్స్ట్ 3 తర్వాత వాట్ ఈస్ ద లోయెస్ట్ నెంబర్ హియర్ ఈస్ 4. సో 4లో మనకి 21 డిమాండ్ అంటున్నాడు, మనకి సప్లై మాత్రం 17 ఉంది. సో వాడు ఎంత ఇచ్చాడో అంత తీసుకోవాలి. 17 సప్లై ఇచ్చాడు. సో 17 కట్ చేసుకున్నాక 21లో 17 తీసేస్తే 4. ఓకేనా, సో 4 తర్వాత 5 ఈజ్ ద బిగ్గెస్ట్ నెంబర్ ఆఫ్టర్ ద 4. సో 3 అయిపోయింది, 4 అయిపోయింది. 4 తర్వాత ఇప్పుడు పెద్ద నెంబర్ ఏంటి 5. సో మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారు 5 2 నెంబర్స్ ఉన్నాయి. సో మనం మన ఇష్టం, అది దేనికైనా మన ఇష్టం అలౌట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే ఈ 5 తీసుకున్నాం అనుకో, ఇక్కడ మనకి సప్లై లేదు, సో వీ కాంట్ డూ. సో అందుకే మనం ఈ 5 తీసుకున్నాం, ఇక్కడ మనకి సప్లై ఉంది, డిమాండ్ ఉంది. సో మనం ఇది తీసుకోవాలి, ఈ 5 తీసుకోవాలి. ఇక్కడ చూడండి మనకి డిమాండ్ 4 ఉంది, సప్లై 9 ఉంది. సో మనకి డిమాండ్ ఎంత కావాలి, 4 కావాలి కాబట్టి 4 తీసేసుకొని 9లో 4 తీసేస్తే 5 మిగులుతుంది. ఓకే, నెక్స్ట్ 5 తర్వాత లార్జెస్ట్ నెంబర్ ఈస్ 6. 6లో మనకి ఇక్కడ మనకి డిమాండ్ 25 అంటున్నాడు, సప్లై 20 ఉంది. సో మనకి సప్లై ఎంతగా ఇస్తాడో అంత తీసుకోవాలి కాబట్టి 20 తీసేసుకొని 20 క్యాన్సిల్ చేసి 25లో 20 తీసేస్తే 5. సో ఇక్కడ 5 మనకి వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు 6 అయిపోయింది, 7 చూసుకుందాం. 7 ఇక్కడ అబ్జర్వ్ చేశారు, ఫస్ట్ ఈ 7 చూసుకుందాం ఏంటి అని. ఇక్కడ మనకి సప్లై లేదు, డిమాండ్ ఉంది, సప్లై లేదు, దెర్ ఈస్ నో యూజ్ ఆఫ్ ఇట్. సో నెక్స్ట్ 7కి వద్దాం. ఇక్కడ మనకి డిమాండ్ ఉంది, డిమాండ్ ఉంది, సప్లై కూడా ఉంది. సో 5. సో మనకి సేమ్ ఉంది, డిమాండ్ ఎంత ఉందో సప్లై కూడా అంతే ఉంది. సో 5 వేసేసుకున్నాక ఈ 5 క్యాన్సిల్ చేసుకుంటాను, ఈ 5 కూడా క్యాన్సిల్ చేసేసుకుంటాను. ఓకేనా, ఇప్పుడు మనం చూద్దాము. ఐఎమ్ సో సారీ, మళ్ళీ మర్చిపోయాను నేను ఇందాక చూసుకోవడము. ఐఎమ్ సో సారీ. ఎప్పుడు మనం ప్రాబ్లమ్ స్టార్ట్ చేసే ముందర ఫస్ట్ డిమాండ్ సప్లై ఈక్వల్ ఉందా లేదా అని చూసుకోవాలి. ఇఫ్ సపోజ్ డిమాండ్ అండ్ సప్లై ఈక్వల్ లేదనుకో, ఫుల్ ఇప్పుడు మనం ఇది చేసేసామనుకోండి అంతా తప్పు అయిపోతుంది. ఐఎమ్ సారీ. ఫస్ట్ మనము డిమాండ్ సప్లై ఈక్వల్ ఉందా లేదా చూసుకోవాలి. సపోజ్ ఈక్వల్ లేదంటే మనం డమ్మీ కాలమ్ అన్న డమ్మీ రో అన్న యాడ్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. ఇది ఈక్వల్ యాక్చువల్లీ, అందుకే నేను మర్చిపోయాను. 21 + 25 + 19 is equal to 65. So same 20 + 28 + 17 is equal to 65. సో ఇవి డిమాండ్ అండ్ సప్లై ఈక్వల్ ఉన్నాయి కాబట్టి నో వరీస్. ఇప్పుడు మనము ఫస్ట్ కండిషన్ ఏమన్నాను, సప్లై ఈజ్ ఈక్వల్ టు డిమాండ్. ఈ కండిషన్ మంది పాస్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏమన్నాను, ఐబిఎఫ్ఎస్ అంటే ఇది ఫీజిబుల్ సొల్యూషన్ కాదా అని ఎలా తెలుస్తుంది, m+n-1 ఫార్ములాతో తెలుస్తుంది. సో మనకి ఇక్కడ ఏమన్నాడు, మనకి అలొకేషన్స్ ఎన్ని వచ్చాయి మనం చేసుకునే బట్టి మనకి అలొకేషన్స్ 1 2 3 4 5 అలొకేషన్స్ ఉన్నాయి. ఈ 5 అలొకేషన్స్ మనం సరిగ్గా వేసామా లేదా అని ఎలా చెక్ చేసుకోవాలంటే ఇలాగా. ఫస్ట్ మనకి ఎన్ని రోస్ ఉన్నాయి ఎన్ని కాలమ్స్ ఉన్నాయో చూసుకోవాలి. సో 3 rows 3 columns ఉన్నాయి. సో 3 + 3 - 1 is equal to 6 - 1 is equal to 5. సో కరెక్ట్. ఇక్కడ మనకి
ఐబిఎఫ్ ఫీజిబుల్ సొల్యూషన్ 5 అలొకేషన్స్ అని వచ్చింది, మనకి అలొకేషన్స్ కూడా మనకి 5 వచ్చాయి. సో ఇది కూడా మనది కండిషన్ పాస్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, లాస్ట్ స్టెప్ దీంట్లో కూడా మనము టోటల్ కాస్ట్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో అలొకేషన్స్ చూడండి, ఫస్ట్ వచ్చి 6 into 20 ప్లస్ 5 into 4 ప్లస్ 7 into 5 ప్లస్ 3 into 19 ప్లస్ 4 into 17. సో చూసుకోండి ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయో లేదా చెక్ చేసుకోవాలి. 1 2 3 4 5. సో మనం దీన్ని క్యాలిక్యులేట్ చేసుకుందాం. సో నేను క్యాలిక్యులేట్ చేసేసాను. సో ఓవరాల్ క్యాలిక్యులేట్ చేస్తే మన టోటల్ కాస్ట్ వచ్చి ₹300 వచ్చింది. సో దిస్ కంప్లీట్స్ ది లీస్ట్ కాస్ట్ మెథడ్. ఓకేనా. సో మనం నెక్స్ట్ మెథడ్ వచ్చి వ్యామ్ మెథడ్. సో మీకు అందరికీ తెలుసు సేమ్ కండిషన్స్ లీస్ట్ కాస్ట్ మెథడ్కి అండ్ నార్త్ వెస్ట్ మెథడ్కి కండిషన్స్ ఏమున్నాయో సేమ్ సప్లై ఈక్వల్ టు డిమాండ్ అండ్ m+n-1 ఫీజిబుల్ సొల్యూషన్ది కండిషన్ కూడా దీంట్లో కూడా సేమ్ ఉంటుంది, బట్ ద క్యాలిక్యులేటింగ్ ప్యాటర్న్ ఈస్ డిఫరెంట్. ఓకేనా. సో ఇది చూసుకుందాము. ఫస్ట్ నేను ఏం చెప్పాను, ఎప్పుడు మనం డిమాండ్ అండ్ సప్లై ఈక్వల్ ఉందా లేదా అని చూసుకోవాలి. సో ఇక్కడ నేను క్యాలిక్యులేట్ చేస్తే డిమాండ్ 215 వచ్చింది, నాకు సప్లై 235 వచ్చింది. సో దే ఆర్ నాట్ ఈక్వల్. ఇప్పుడు నేను ఈక్వల్ లేదు కాబట్టి నేను ఒక డమ్మీ కాలం క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ నాకు 235 కన్నా 215 తక్కువ ఉంది. సో ఐ నీడ్ మోర్ 20 యూనిట్స్ హియర్. సో నాకు ఇక్కడ ఎక్కువ కావాలి, ఇక్కడ కాదు, ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి నాకు ఇక్కడ ఎక్కువ కావాలి. సో నేను ఇంకో డమ్మీ కాలం ఎక్స్ట్రా వేసుకుంటాను. సో లెట్స్ డూ. సో నేను ఇంకో మ్యాట్రిక్స్ వేసుకున్నాను, ఎందుకంటే ఇక్కడ చెప్పాను కదా మనకి ఈక్వల్ లేదు. సో సప్లై ఈజ్ నాట్ ఈక్వల్ టు డిమాండ్. సో సప్లై ఈజ్ ఈక్వల్ టు డిమాండ్ చేయడానికి నేను ఇంకో డమ్మీ కాలంని క్రియేట్ చేసుకొని, సో దీని మధ్యన డిఫరెన్స్ ఎంత 20 ఉంది. సో దానికి 20 అలొకేట్ చేశాను. ఇప్పుడు మనం వ్యామ్ మెథడ్ చేసుకుందాం. ఓకే. ఇప్పుడు వ్యామ్ మెథడ్లో ఏంటి అంటే ఇప్పుడు అన్ని కాలమ్స్ రోస్లోను బిఫోర్ వి అలోకేట్ ఫస్ట్ మనము ఏదైతే 2 స్మాల్ నెంబర్స్ ఉన్నాయో అవి మైనస్ చేసి కంపేర్డ్లో దేనికైతే స్మాలెస్ట్ నెంబర్ ఉంటుందో ఫస్ట్ మనము దానికి అలోకేట్ చేయాలి. బెటర్ అలా ఎక్స్ప్లెయిన్ యూనో. ఫస్ట్ మనము మైనస్ చేసుకుందాం ప్రతి దాంట్లోనూ. ఓకే. ఇప్పుడు చూడండి 4880. సో దీంట్లో స్మాల్ నెంబర్స్ వచ్చి 0 and 4. సో 4లో 0 తీసేస్తే మనకు మిగిలేది 4. ఓకేనా. నెక్స్ట్ 0 ఉంది, 16 ఉంది, 24 ఉంది, 16 ఉంది. సో దీంట్లో స్మాల్ నెంబర్స్ వచ్చి 0 and 16. సో 16లో 0 తీసేస్తే 16 ఉంటుంది. ఓకే. నెక్స్ట్ 0, 24, 16, 8. సో దీంట్లో స్మాల్ నెంబర్స్ వచ్చి 0 and 8. 8లో 0 తీసేస్తే 8 మిగులుతుంది. సో ఇప్పుడు మనం దీంట్లోకి వద్దాం, కాలమ్స్లోకి వద్దాము. ఇప్పుడు 4, 16, 8. దీంట్లో స్మాల్ నెంబర్స్ వచ్చి 8 and 4. సో 8లో 4 తీసేస్తే మనకి 4 ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు 8, 24, 16. 16లో 8 తీసేస్తే 8 ఉంటుంది. నెక్స్ట్ 8, 16, 24. మరి 8 and 16 స్మాల్ నెంబర్స్. సో అవి రెండు మైనస్ చేసుకుంటే మళ్ళీ 8. తర్వాత 0, 0, 0. సో దేంట్లో చూసినా 0నే. ఓకేనా. ఇప్పుడు నేను చెప్పాను, ఇప్పుడు ఈ బ్రాకెట్లో వేసుకున్నాము కదా, ఏదైతే మైనస్ చేసుకున్నామో దాంట్లో ఏదైతే స్మాల్ నెంబర్ ఉంటుందో ఫస్ట్ అక్కడ నుంచి మనం అలొకేషన్ స్టార్ట్ చేయాలి. సో కంపేర్ దిస్. దీంట్లో మనకి అన్నిటికన్నా ఇక్కడ బ్రాకెట్లో వేసుకున్నది 0 స్మాల్గా ఉంది. ఫస్ట్ మనము ఇవి అలొకేట్ చేసుకుందాం. సో ఈ 3లో యాక్చువల్లీ ఏదైతే గ్రేటర్ ఉందో దానికి అలొకేట్ చేస్తారు, కానీ ఇప్పుడు అన్ని 0s ఉన్నాయి కాబట్టి మన ఇష్టం ఎక్కడ అలొకేట్ చేసుకున్నా ఇట్స్ ఓకే. సో ఇప్పుడు నేను మిడిల్ దానికి అలొకేట్ చేస్తాను. ఓకేనా. సో ఇక్కడ నాకు డిమాండ్ 20 ఉంది, సప్లై 82 ఉంది. సో నేను డిమాండ్ 20 వేసేసుకుంటాను. 82లో 20 తీసేస్తే నాకు మిగిలేది 62.
ఓకేనా. సో నేను 62 పక్కన పెట్టుకుంటాను. ఇప్పుడు నాకు 20 ఇక్కడ పోయింది, డిమాండ్ పోయింది. సో ఇప్పుడు ఈ లైన్ అంతా నాకు ఆఫ్ నో యూజ్ కాబట్టి ఇది 1. క్లియర్ అయిపోయింది. ఓకేనా. నెక్స్ట్ ఇంకోసారి వద్దాం మళ్ళీ అలొకేషన్స్ చేయడానికి. ఇప్పుడు 4, 8, 4 దీంట్లో 2 స్మాల్ నెంబర్స్ వచ్చి 8 and 4, మళ్ళీ అవి మైనస్ చేసుకుంటే నాకు 4 వస్తుంది. నెక్స్ట్ 24, 16, 16 16 మైనస్ 16 ఎంత 0. తర్వాత 8, 16, 24 ఇవి 2 స్మాల్ నెంబర్స్, ఇవి 2 మైనస్ చేస్తే మళ్ళీ నాకు 8 వస్తుంది. తర్వాత ఇక్కడ 4, 8 మైనస్ చేస్తే 4 వస్తుంది. తర్వాత 16లో 8 తీస్తే 8, తర్వాత మళ్ళీ 16లో 8 తీస్తే 8. ఇప్పుడు ఇది బ్లాంక్, ఇక్కడ ఏం లేదు, మనకు పని లేదు. సో ఇప్పుడు మళ్ళీ చూసుకోండి, దీంట్లో సెకండ్ రోలో ఏది స్మాలెస్ట్, ఇక్కడ మనకి 0 ఉంది. సో ఇక్కడ మనం అలొకేషన్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు 16, 24, 16లో మనకి గ్రేటర్, ఐఎమ్ సారీ, గ్రేటర్ కాదు, ఏదైతే స్మాల్ కంపేర్ టు 3 ఏవైనా ఉన్నాయో దాంట్లో ఏదో స్మాల్ ఉందో దాంట్లోనే మనం అలొకేట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి 16, 24, 16 ఉంది, దీంట్లో స్మాల్ 16. సో నేను ఈ 16 కన్నా అలొకేట్ చేసుకోవచ్చు, లేకపోతే ఈ 16 కన్నా అలొకేట్ చేసుకోవచ్చు, కానీ నేను ఈ 16కి అలొకేట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నాకు డిమాండ్ 41 ఉంది. సో ఇక్కడ నేను 41 వేసుకుంటా. సో 62 ఉంది కదా, 62లో 41 తీసేస్తే నాకు మిగిలేది 21. ఓకేనా. సో నాకు ఇక్కడ డిమాండ్ పోయింది కాబట్టి ఇది ఈ లైన్ కూడా నాకు ఆఫ్ నో యూజ్. ఓకే, మరి ఫస్ట్ నుంచి రావాలి. 8లో 4 తీసేస్తే మళ్ళీ 4, తర్వాత 16లో 24 తీసేస్తే 8, 16లో 8 తీసేస్తే 8, తర్వాత 8లో 4 తీసేస్తే 4, మరి 8. ఇవి నిల్ అయిపోతాయి. సో లెట్స్ కంపేర్ 4, 8, 4, 8, 8. సో దీంట్లో నాకు లీస్ట్ నెంబర్స్ 2 ఉన్నాయి, ఈ 4 ఉంది, ఈ 4 ఉంది. ఓకేనా, ఉంది. సో నేను ఏదైనా తీసుకోవచ్చు. సో నేను ఈ 4 తీసుకుందాం, మీన్స్ ఈ 4 తీసుకుందాం అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, నాకు సప్లై 76 ఉంది, నాకు డిమాండ్ వచ్చి 102 ఉంది. సో సప్లై మనం 76 వేసేసుకొని, ఇక్కడ సప్లై 76 కట్ చేసుకొని 102లో 76 తీసేస్తే మనకు వచ్చేది 26. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇక్కడ సప్లై మనకి పోయింది కాబట్టి మనకి ఈ రో ఆఫ్ నో యూజ్ కాబట్టి ఇది కట్ చేసేసుకుంటాం. సో ఇక్కడ నుంచి ఇది నిల్. తర్వాత 24లో 16 తీస్తే మళ్ళీ 8 వస్తుంది. తర్వాత 16లో 8 తీస్తే 8. తర్వాత ఇది కూడా 8, 8. ఇది నిల్, ఇది నిల్. సో ఇప్పుడు ఇక్కడ అన్నీ మనకి ఈసారి 8 వచ్చాయి, అన్నీ లార్జ్ నెంబర్సే. సో యూ కెన్ డిసైడ్ ఎక్కడ అలాట్ చేసుకోవాలి అని. నేను వచ్చి ఇక్కడ ఈ 8కి అలాట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ మనకి సప్లై 21 ఉంది, డిమాండ్ 26 ఉంది. సో సప్లై 21 ఉంది కదా, నేను ఇక్కడ 21 వేసేసుకుంటాను. ఇది క్యాన్సిల్ చేసేయండి. 26లో -21. ఫైవ్ మిగులుతుంది. సో అగైన్ ఇప్పుడు మనకి ఏది క్యాన్సిల్ అయిపోయింది, ఇది అయిపోయింది కాబట్టి ఈ రో మనకి ఆఫ్ నో యూజ్. సో ఇది కట్ చేసేసుకుందాం. ఓకే, సో మళ్ళీ ఇంకో రౌండ్ వద్దాం. సో ఇక్కడ మనకి నిల్, ఇక్కడ నిల్. సో 16లో 8 తీసేస్తే 8, మరి ఇక్కడ మనకి ఓన్లీ మిగిలి ఉంది 8. సో ఇక్కడ 16 ఉంది, ఇది నో యూజ్, ఇది నో యూజ్. సో ఈ 8, ఈ 8, ఈ 16. సో ఈ 3లో మనకి లోయెస్ట్ వచ్చి 8, 8. సో నువ్వు ఈ 8 అని ఇక్కడన్నా మీన్స్ ఇక్కడన్నా అలాట్ చేసుకోవచ్చు, ఇక్కడన్నా అలాట్ చేసుకోవచ్చు.
సో నేను ఇక్కడ అలాట్ చేసుకుందాం అనుకుంటున్నాను. నాకు ఇక్కడ డిమాండ్ 72 ఉంది, సప్లై 77 ఉంది. సో నేను డిమాండ్ 72 వేసేసుకొని ఇది కట్ చేస్తా. 77లో 72 తీసేస్తే నాకు రిమైనింగ్ ఉన్నది 5 మిగిలింది. సో ఇప్పుడు నాకు ఈ 72 ఇక్కడ కట్ అయిపోయింది కాబట్టి నాకు ఈ రోతో నో యూస్. సో ఇది కూడా నేను కట్ చేసేసుకుంటాను. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఇక్కడ నథింగ్ రిమైనింగ్, ఇది కూడా నథింగ్. ఇక్కడ మనకు ఓన్లీ ఇప్పుడు 16 మిగిలింది. ఓకేనా, ఇది కూడా మనకి కట్ అయిపోయింది. సో ఇక్కడ మనకి కూడా ఇక్కడ కూడా 16 మిగిలింది, ఇది కట్ అయిపోయింది. సో మనకి ఈ 16 ఉంది, ఈ 16 ఉంది. సో మనకి మిగిలింది కూడా ఈ 16 నెంబరే. సో ఇక్కడ మనకి 5 ఉంది డిమాండ్, ఇక్కడ కూడా సప్లై 5 మిగిలింది. సో ఇక్కడ 5 అలాట్ చేసుకుంటే ఇప్పుడు మనకి అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ మనం ఎన్ని అలోకేషన్స్ వచ్చాయో చూసుకుందాం. సో మనకి ఇక్కడ ఒక అలోకేషన్ వచ్చింది 1, ఇక్కడ ఒకటి 2, ఇక్కడ ఒకటి 3, 4, 5, 6. టోటల్లీ మనకి 6 అలోకేషన్స్ వచ్చాయి. ఓకేనా. సో ఇప్పుడు మనం ఇందాక ఎలాగా సప్లై ఈక్వల్ టు డిమాండ్ ఫస్ట్ కండిషన్ మనం పాస్ అయ్యాము. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఏంటి, మనకి m+n-1 అని చూసుకోవాలి. సో మనకి కాలమ్స్ 1 2 3 4 కాలమ్స్ ఉన్నాయి, 3 రోస్ ఉన్నాయి. సో 4 + 3 - 1, 7 - 1 = 6. సో ఇది కూడా 6 వచ్చింది, మన అలోకేషన్స్ కూడా 6 వచ్చింది. సో సెకండ్ దట్ ఈస్ ఇట్ ఈస్ అ feasible solution. సెకండ్ కూడా మనది కరెక్ట్, సెకండ్ సొల్యూషన్ కూడా కరెక్ట్. ఇప్పుడు థర్డ్ మనము టోటల్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. సో టోటల్ కాస్ట్. సో ఫస్ట్ ఇక్కడ ఏముంది, 76 × 8 ప్లస్ 24 × 21 plus 16 × 41 plus 6 × 20 plus 8 × 72 plus 16 × 5. సో ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసుకోండి. మనకి ఇక్కడ 6 అలోకేషన్స్ వచ్చాయి కాబట్టి 1 2 3 4 5 6. సో టోటల్లీ ఇవన్నీ యాడ్ చేసుకుంటే మనకి ₹2424 వస్తుంది. సో దిస్ కంప్లీట్స్ ద టోటల్ VAM మెథడ్ ప్రాబ్లమ్.